మనం చూస్ చేసే పర్సన్ మనకి ఫ్యూచర్ ఇస్తుందా లేదా ఫైర్ ఇస్తుందా? కబూమ్. వెల్కమ్ బ్యాక్ టు కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈ మూవీ చూస్తే కొన్ని సీన్స్ లో స్మైల్ వస్తుంది, కొన్ని సీన్స్ లో హార్ట్ హెవీ అవుతుంది, అండ్ కొన్ని సీన్స్ లో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం నేను ఎవరిని చూస్ చేస్తా అని. స్టోరీ ఓవర్ వ్యూ, ఇంట్రెస్టింగ్ స్టైల్. స్టోరీలో హీరోయిన్ జూన్, తన లైఫ్ ఆల్రెడీ హార్ట్ బ్రేక్తో స్టార్ట్ అవుతుంది. బ్రదర్ డెత్ తర్వాత లైఫ్ని రీబిల్డ్ చేయాలని ఇటలీకి మూవ్ అవుతుంది. కొత్త ప్లేస్, కొత్త స్కూల్, కొత్త పీపుల్. అక్కడ ఎంటర్ అవుతారు ఇద్దరు బాయ్స్. వన్ సైడ్లో విల్, కామ్, డీసెంట్, సేఫ్ బాయ్. ఇంకో సైడ్లో జేమ్స్, ఎమోషనల్, ఇంటెన్స్, కొంచెం వైల్డ్ టైప్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది రియల్ గేమ్. జూన్ లైఫ్లో స్టేబిలిటీ కావాలా లేదా ప్యాషన్ కావాలా? అది మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్. జూన్ క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంది. అమ్మాయి ఎమోషనల్గా బ్రేక్ అయ్యి బట్ స్ట్రాంగ్గా రీబిల్డ్ అవ్వాలని ట్రై చేస్తుంది. మనకి రిలేట్ అవ్వడానికి ఈజీ క్యారెక్టర్. విల్ అంటే సేఫ్ చాయిస్, పీస్ఫుల్ లవ్, సపోర్ట్ సిస్టమ్ టైప్. లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వడం అంటే ఇలాంటి పర్సన్ కావాలి అనిపిస్తుంది. జేమ్స్ ఎంట్రీ అయినప్పుడు స్క్రీన్లో ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఐస్లో పెయిన్, హార్ట్లో ఫైర్. ప్యాషన్ ఎక్కువ, స్టెబిలిటీ తక్కువ. ఇక్కడే ఆడియన్స్ డివైడ్ అవుతారు. మీరు టీమ్ విల్లా లేదా టీమ్ జేమ్సా? కమెంట్లో చెప్పండి. బెస్ట్ మూమెంట్స్, రియల్గా హార్ట్ టచ్ చేస్తుంది. రొమాంటిక్ స్లో మోషన్ షాట్స్, సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్. జేమ్స్ టు ఇంటెన్స్ సీన్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఎస్పెషల్లీ సైలెంట్ మూమెంట్స్లో మ్యూజిక్ సెటిల్గా ఉంది. అది మూవీకి ప్లస్. పాజిటివ్స్, ఎమోషనల్ డెప్త్ ఉంది. యూత్కి రిలేటబుల్ లవ్, కన్ఫ్యూజన్. సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కన్విన్సింగ్. నెగిటివ్స్, కొన్ని ప్లేసెస్లో స్టోరీ ప్రెడిక్టబుల్, కొంచెం స్లోగా ఫీల్ అవ్వచ్చు. లవ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఫ్యామిలీ, కానీ ఓవరాల్ ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. లవ్ మీ టిపికల్ రొమాంటిక్ మూవీ కాదు, ఇది ఎమోషనల్ జర్నీ. ఇఫ్ యూ లవ్ ట్రయాంగిల్స్, ఎమోషనల్ డ్రామా, ప్యాషన్ వెస్ పీస్ కాన్ఫ్లిక్ట్, ఫీల్ గుడ్ రొమాంటిక్ వైబ్స్, దెన్ డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. నా రేటింగ్ లో 5, 3.8, 4 రేంజ్లో. క్లోజింగ్ కబూమ్ స్టైల్. లవ్ అంటే ఎప్పుడు ఈజీ కాదు. కొన్నిసార్లు హార్ట్ చూస్ చేస్తుంది, కొన్నిసార్లు బ్రెయిన్ చూస్ చేస్తుంది. సో కబూమ్ ఫ్యాన్ మీరు ఎవరిని చూస్ చేస్తారు? సేఫ్ లవా లేదా క్రేజీ లవా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.